మీకు ఈ ఇన్ఫో తెలిస్తే కామెంట్ చేయండి. జగన్ గారు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారా? లేకపోతే ప్రెస్ మీట్ ఏమైనా పెట్టబోతున్నారా? అంటే ఒక ఇన్ఫో వైరల్ అవుతుంది. అంటే జగన్ గారి రెసిడెన్స్ దగ్గర ఒక హెలిప్యాడ్ కి 8,60,00,000 ఖర్చు పెట్టినట్టు గవర్నమెంట్ చెబుతుంది. మీరు ఈ ఓల్డ్ న్యూస్ ఆర్టికల్ కనుక చూస్తే ఆ హెలిప్యాడ్ నిర్మించడానికి 42 కుటుంబాలని ఖాళీ చేయించింది గవర్నమెంట్ అని చెప్పి ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే జగన్ గారి రెసిడెన్స్ దగ్గర వ్యూ పాయింట్ బాగాలేదని చెప్పి కౌంట్ నాకు గుర్తులేదు కానీ అప్పట్లో ఒక లైన్ మొత్తం ఏరియా మొత్తాన్ని ఖాళీ చేపించారు సెక్యూరిటీ పర్పస్ అని చెప్పి. నా ఇష్యూ ఏంటంటే 8 కోట్ల విషయం పక్కన పెడితే బడుగు బలహీన వర్గాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సొంత హెలిప్యాడ్ కోసం ఉన్న నిర్వాసితం ఉంటున్న కుటుంబాలని ఖాళీ చేపించడం అనేది అది హ్యూమానిటీకే అగేన్స్ట్. అది నాకు తెలిసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళ మీద హ్యూమన్ రైట్స్ కేసు అయితే వేయాలి. ఖచ్చితంగా నాన్ వేలబుల్ సెక్షన్స్ అయితే పెట్టాలి. ఇంకో విషయం పక్కన పెడితే సీఎం గారి సెక్యూరిటీ మీద ఎంత ఖర్చు అవుతుంది ఆ హెలిప్యాడ్ కి అని చూస్తే ఇండియాలో అయితే 10 లక్షల నుంచి 40 లక్షలు అవుతుంది. కొన్ని ఎంత క్వాలిటీగా ఎంత స్పెసిఫిక్ గా చేస్తారో 1 కోటి రూపాయలు అవుతుంది. అంటే హెలిప్యాడ్ కి